హలో ఎవ్రీవన్, ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశారు, మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే నా డ్రాఫ్ట్ వీడియో. మేము న్యాచురల్గా ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, మా కన్వర్జేషన్ ఎలా ఉంటుంది, మేమందరం కలిసినప్పుడు ఎట్లా ఉంటామని చాలా సరదాగా అయితే గడిపేసేస్తాము. సో దాన్ని అయితే మాత్రం నేను అందుకని ఈ వీడియోని అయితే రిలీజ్ చేస్తున్నాను. నేను ఈ వీడియోకి ఎటువంటి వాయిస్ ఇవ్వదలుచుకోలేదు, సాంగ్స్ కూడా యాడ్ చేయదలుచుకోలేదు, జస్ట్ వాయిస్ ఇస్తున్నాను అంటే ఏమి అంత రీడర్ కోసం. మా కోషన్ బర్త్డే వీడియో అయితే నా డ్రాఫ్ట్ది. వాడి బర్త్డేకి అయితే డెకరేషన్ మొత్తం మేమే ఆన్లైన్లో మీషోలో పర్చేస్ చేశాను. ఐటమ్స్ ఆ ప్రోడక్ట్స్ అంతా కూడా మేమే చేసుకున్నాము. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు, మా తోడుకోళ్ళు, మా వారికి చాలా ఇష్టం ఇలా బెలూన్ డెకరేషన్ చేయడం అంటే. అందుకే ఎవ్రీ టైం వాడి బర్త్డేకి మేమే సెలబ్రేట్ చేసుకుంటాము, డెకరేషన్ చేసుకుంటూ. ఈసారి ఇంకా బాగా వచ్చింది అవుట్పుట్ అంతా కూడా. మా అత్తయ్య వాళ్ళు, మా చిన్న అత్తయ్య, మా చిన్న మామయ్య, మా ఆయన తోడుకోళ్ళు, మా మరిది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కోశల్ వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, కోశల్ వాళ్ళ వదినలు అందరూ కూడా వచ్చేసారు. మేమైతే ఫుడ్ అయితే కొంచెం మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకొని, పెరుగు చారు బయట ఆర్డర్ ఇచ్చుకున్నాము. చికెన్ పులుసు, చికెన్ ఫ్రై అవైతే నేను ఇంట్లోనే చేసేసాను. ఫైనల్గా అయితే అందరూ కలిసి కూర్చొని తినేసేసాము. అంతా అయిపోయాక మా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి, అందరూ కొట్టేస్తున్నారు చూడండి, ఒక్కొక్కళ్ళు ఎట్లా వేస్తూ ఉన్నారు. చాలా సరదాగా వాళ్ళు ముగిసింది. డెకరేషన్ పట్టుకొస్తుంది అడుగు పెట్టేయాడు. వేయిపో మేఘనా, ఏదో ఒకటి వచ్చింది. ఇక అత్తయ్య ఎంత బాగా వేస్తున్నారు. నాన్న యాడు వీడు లక్షిత్ వేయి నాన్న. రే వచ్చి స్టెప్స్ అయ్యిరా, నీకు వచ్చినాయి అయ్యి. చూశారు కదా మా వాళ్ళు డ్యాన్స్ అయితే ఎలా చేశారు అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ అలాగే ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ కోసం అయితే మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినైతే లైక్ చేయండి. ఆల్మోస్ట్ మేమంతా కూడా ఎప్పుడో ఒకసారి మీట్ అయ్యామంటే మాత్రం అందరూ సరదాగా ఇలాగా ముచ్చట్లు చెప్పుకుంటూ చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మా కోశి వాళ్ళ మామ వచ్చాడు, వాడు వాళ్ళ మామ ఇద్దరు కలిసి ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉన్నారు. వాళ్ళ అత్త దగ్గర, వాళ్ళ మామ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఆ రోజు అయితే ఫుల్ వర్షం. ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ